హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మసాలా ఉప్మా ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకొని దీంట్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలు, టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి కొంచెం సాఫ్ట్‌గా అవ్వడానికి ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇవన్నీ కొంచెం సాఫ్ట్‌గా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్‌ని వేసేసుకోవాలి. ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఉప్మాకి ఎంతైతే పడుతుందో అంత వేసుకోవాలండి చూసుకొని టేస్ట్‌ని బట్టి. వాటర్ కూడా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందండి ఉప్మా. ఇప్పుడు మూత పెట్టేసుకొని వాటర్ బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత దీంట్లోకి నూకని వేసుకోవాలి. ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇదైతే కొంచెం పలచగా చేసుకుంటున్నానండి. అలా చేసుకుంటేనే బావుంటుంది. గట్టిగా ఉన్నా కూడా బాగోదు. కాబట్టి నూక కొంచెం తక్కువ వేసుకుంటేనే పలచగా తినడానికి చాలా టేస్టీగా బావుంటుంది. ఈ మసాలా ఉప్మా అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా ఒక 5 మినిట్స్‌లో చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.